నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. మళ్ళీ ఏమనుకోకూడదు చెప్పిన తర్వాత. నేనేమనుకుంటా, నువ్వు నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ రా. నువ్వేమన్నా నేను పాజిటివ్గానే తీసుకుంటా. చెప్పు. చెప్పిన తర్వాత అక్కడుగా బిహేవ్ చేయడం అలాంటివి మోసుకొని చెప్పరా. అది ఐ లవ్ యూ. ఇంతకాలం తనకు నేను చెప్దాం అనుకున్నది తనే చెప్పేసింది. ఇలా కాదు, ఇప్పుడు తను రిజెక్ట్ చేసి రేపొద్దున రోజు ఇచ్చి యాక్సెప్ట్ చేస్తా. ఏంటి అలా అన్నావు? నాకు నీ మీద అసలు ఫీలింగ్సే లేవు, జీరో ఫీలింగ్స్. అయినా నువ్వు నేను ఫ్రెండ్స్, ఎలా అనుకుంటావు అలాగా? రేపు పొద్దున యాక్సెప్ట్ చేస్తా. దీన్ని పెట్టుకొని నువ్వు ఏడ్చి నాతో సరిగ్గా ఉండకుండా ఉండడం కాదు. అలా ఏం లేదు. నేను వెళ్తున్నా మరి అయితే. The next day. స్వీటీ, నీకు ఒకటి నేనే చిరాకున్నా అంటే నువ్వేంటి మధ్యలో వచ్చి కూర్చో? నీకు ఒకటి చెప్తా నాకేం వినాలని లేదు. హ్యాపీగా ఏమైంది? నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఎవరా అబ్బాయి? తన పేరు వసంత్. నేను నీకు ప్రపోజ్ చేశాక నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కదా. తను నేను బాధపడుతున్నప్పుడు నన్ను కన్సోల్ చేశాడు. అదే టైంలో ప్రపోజ్ చేశాడు. నువ్వేమన్నా? నేను నో అనే చెప్పాను, కానీ నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ నేను చనిపోతే? అలాంటి మాటలు మాట్లాడకు. పోనీ వసంత్ చనిపోతే? ఎందుకు నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి? 100% నువ్వు వాడినే లవ్ చేస్తున్నావు. కానీ నేను నీకు చెప్దాం అనుకొని వచ్చింది, నేను నిన్ను లవ్ చేస్తున్నానని. నాకు నువ్వంటే చాలా ఇష్టం. కానీ నీకు నా మీద జీరో ఫీలింగ్స్ అని చెప్పావు కదా. అది అసలు ఇంట్రెస్ట్ తెలుసుకోవడం- లేదని కూడా చెప్పావు. అది తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నాకు నేను నిన్ను తప్ప వేరే అమ్మాయిని లవ్ చేయలేను. అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఇంతకు ముందు చాలా అమ్మాయిలు లవ్ చేసావు కదా. నా ముందే తిరిగే వాళ్ళతో పాటు మూవ్ ఆన్ అవ్వు. నీకు ముందు చాలా మంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నీ తర్వాత వేరే అమ్మాయిని ఊహించుకోలేకపోతున్నాను నేను. నువ్వే ఆఖరి అమ్మాయి అనుకున్నాను నా లైఫ్లో. హలో, ఏమైంది? బాగానే లవ్ చేస్తున్నావు కదా, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు కదా. నాకెటు జీరో ఫీలింగ్స్ నీ మీద, సో ఏం కాదు. క్లారిటీ అంటావా? నువ్వు పిచ్చ క్లారిటీగా ఉన్నావు. బాగానే లవ్ చేయి. నువ్వు అంత క్లారిటీగా ఉన్నావు కదా. నాకు నీ మీద జీరో ఫీలింగ్స్, నీకు తన మీద లాట్స్ ఆఫ్ ఫీలింగ్స్.